అవినీతి కాదు ఇది. గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే 2,21,34,933 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడున్నారో ఇప్పుడున్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల మోసం చేసి రైతుల కోసం కృషి చేశామని చెప్పారు కదా, అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు. కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది. కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి తొలగించాలని కోరుతున్నాం. మండల పార్టీ మీ అందరూ కూడా దీనికి సమగ్ర విచారణ జరిగింది కాబట్టి మండల తరఫున వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఏదైతే మాట్లాడారో అదే విధంగా వాళ్ళు తప్పుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. చర్య తీసుకొని రికవర్ చేయాలి వెంబడే అంటని చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంబడే చైర్మన్ ను బర్తరఫ్ చేయాలి, అలాగే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుల మీద అభాండాలు మోపి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేర్పి చేస్తున్నారు. నేను చాలా అభివృద్ధిలో సొసైటీ నడిపిస్తున్నా అంటని చెప్పిండు. కాబట్టి దీనికి సమాధానం చెప్పి వెంబడే ఆ డబ్బులను రైతుల ఖాతాల లోపల డబ్బులను జంపపరచాలి, సొసైటీకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్టీని మీద అభాండాలు వేసారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటది. రైతుల డబ్బును ఇన్ని లక్షల రూపాయలు మోసం చేసి మరి ఇట్లా ఫ్రాడింగ్ చేసినందుకు తక్షణం అధికారులు కూడా స్పందించి వాళ్ళను వెంబడే పోలీస్ యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద చర్య తీసుకొని రికవర్ చేయాలి వెంబడే అంటని చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంబడే చైర్మన్ ను బర్తరఫ్ చేయాలి, అలాగే క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ నాయకుల మీద అభాండాలు మోపి కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేర్పి చేస్తున్నారు. నేను చాలా అభివృద్ధిలో సొసైటీ నడిపిస్తున్నా అంటని చెప్పిండు. కాబట్టి దీనికి సమాధానం చెప్పి వెంబడే ఆ డబ్బులను రైతుల ఖాతాల లోపల డబ్బులను జంపపరచాలి, సొసైటీకి జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. గతంలో 10 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి పేరు మీద ఏదైతే 21,34,933 రూపాయలు అనేది సమగ్ర విచారణ జరగాలని కోరినప్పుడు అధికారులు ఇక్కడ వచ్చి ఒక 2 నెలల మాసంలో పూర్తిగా చేసి ఎవరైతే అధికారులు అప్పుడున్నారో ఇప్పుడున్నారో అధికారులు ఎవరు చుట్టం కాదు. కాబట్టి ఈ సమగ్రంగా వివరణ వారు సేకరించారు, సమగ్రంగా రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి అభివృద్ధి పేరు మీద రైతుల పేరు మీద రైతుల మోసం చేసి రైతుల కోసం కృషి చేశామని చెప్పారు కదా, అదే రకంగా మీరు నైతిక బాధ్యత వహించి మీరు ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా మీరు మాట్లాడుతారో ఆలోచన చేసి వెంటనే మీరు ఈ నివేదిక సమగ్ర విచారణ కాబట్టి కలెక్టర్ గారు, డీసీఓ గారు ఎవరైతే రిపోర్ట్ ఈ రకంగా ఇచ్చారో ఇది ప్రభుత్వం తరఫున వచ్చిన రిపోర్టు, మేము చేసిన రిపోర్టు కాదు. కాబట్టి దీని నివేదికను తీసుకొని కలెక్టర్ గారు వెంటనే వీరిని ఏదైతే డీసీఓ గారైతేనేమి కలెక్టర్ గారైతేనేమి మీరు వెంటనే ఏదైతే చైర్మన్ గారు ఉన్నారో డీసీఓ గారు ఉన్నారో వాళ్ళ మీద అవినీతి నిరూపణ అయింది. కాబట్టి వాళ్ళను నైతిక బాధ్యత వహిస్తూ వాళ్ళు తప్పనిసరిగా వెంటనే వాళ్లకు పదవి నుంచి